ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. చేయి విడువని దేవుడు, విడువక ఎడబాయక మనకు తోడున్న దేవుడైన ఆయన రెక్కల క్రింద మనల్ని దాస్తూ ఆయన కృప చేత మనలను భద్రపరిచి గడిచినటువంటి దినాలన్నీ కూడా ఆయన మనల్ని ఎంతగానో కాచి కాపాడి మరొక పర్యాయము ఆయన ఆరాధించే మహాధన్యత భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభువుని మహిమపరుచుకుందాం. ఈ లోకంలో ఎవరు మనల్ని విడిచినా విడువని దేవుడు, మరువని దేవుడు. మా జీవితంలో ఎన్నో శోధనలు వచ్చినప్పుడు, అపాయాలు వచ్చినప్పుడు బంధువులు దూరమయ్యారు, స్నేహబంధం దూరమైంది, రక్త సంబంధం దూరమైంది. కానీ యేసయ్య ఎప్పుడు విడిచిపెట్టలేదు. పడిపోయిన మమ్మలను లేవనెత్తుకుంటూ ఈరోజు ఈ స్థితిలో ఉంచి ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. నిజమే, మన అనుకున్న వారు మనకు దూరమైన, కావలసిన బంధాలు విడదీసుకున్న, మిత్రులే మనల్ని మరిచిన, స్నేహితులే మనల్ని విడిచిపెట్టేసి నెట్టివేసిన ఆయన విడిచిపెట్టని దేవుడు అని చెప్పటంలో ఏ విధమైన సందేహం లేదు. లేఖనం చెప్తా ఉంది, వారైనా మరుచుదురేమో కానీ నేను మాత్రం మిమ్మలను మరిచిపోనన్నాడు. ఆ మరిచిపో